హాయ్ గైస్, నేను మీ అడవి శేష్. యో వాచింగ్ యో వైజాగ్. రోల్ ఏదైనా ఒక కొత్త రియాక్షన్ కనిపిస్తుంది ఆ ఫేస్ లో. దట్ ఈస్ అడవి శేష్. యా అండ్ వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్. ఓకే, సో ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తారు అండ్ ఒక్కొక్క మూవీతో నెక్స్ట్ మూవీకి సంబంధం ఉండదు అసలు. సో ఈ మూవీ డెకాయిట్ ఇస్ నా ఫేవరెట్ పర్సనల్ ప్రాజెక్ట్. ఎంతో ప్రాణం పెట్టి చేసిన సినిమా. ఓకే, మరి లవ్ స్టోరీస్ అంటే చేద్దాం అనుకుంటూ కొంచెం లాగ్ అయినా సరే డిఫరెంట్ లవ్ స్టోరీస్ ఇస్తాయి. సో లవ్ స్టోరీ అనగానే వాట్ కమ్స్ టు యువర్ మైండ్? ఎవరు గుర్తొస్తారు? లవ్ లో ప్రాబ్లం లేనప్పుడు స్క్రీన్ మీద చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉండదు. లవ్ లో చిచ్చు వస్తేనే కదా ఓకే మనకు అప్పుడు ఏం జరుగుతారో, ఇప్పుడు విడిపోతారా, కలిసి ఉంటారా. మీ రియల్ లైఫ్ లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చాయా? ఒకటి రెండు పెద్దవి ఉన్నాయి కథలు. ఓకే, బట్ సో ఆ పెద్దవి కూడా ఖచ్చితంగా ఒక సినిమా అవుతాయి. నా లైఫ్ లో జరిగిన ఎన్నో థింగ్స్ నేను రాసిన ప్రతి స్క్రిప్ట్ లో కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ క్షణంలో లవ్ ఫెయిల్యూర్, మూడోసార్లు మోసపోతాడు. లవ్ ఫెయిల్యూర్ కాదు కానీ మోసపోయాడు. అవును, కైండ్ ఆఫ్. సో ఇలా ఎక్కడో అక్కడ రియల్ లైఫ్ లో జరిగిన థింగ్స్ పెట్టడం జరిగింది. యా, అండ్ మేజర్ మూవీ ద మోస్ట్ ఇంపాక్ట్ ఎక్కువ నేషనల్ వైడ్ గా మనకు ఒక స్పెషల్ రికగ్నైజేషన్ తీసుకొచ్చింది. అలాంటి మళ్ళీ బయోపిక్స్ లాంటివి ప్లానింగ్ ఉన్నాయి? బయోపిక్ ఈ టైంలో లేవు. నెక్స్ట్ కూడా సార్ ఇటు. ఓకే, సో వాట్ ఈస్ దట్ వన్ సీన్ డెకాయిట్ అనగానే మీ మైండ్ లోకి వచ్చే ఆ సిచ్యువేషన్, ఆ సీన్ చాలా హార్డ్ వర్క్ చేసింది కావచ్చు, లేకపోతే కొంచెం సిచ్యువేషన్ ని డీల్ చేయడం, నిద్ర మానేసి చేసిన సిచ్యువేషన్ అని చెప్పేసి చెప్పారు. పర్టికులర్ షార్ట్ అది చూస్తే ఆ షార్ట్ లో ఎస్ మనం కోరుకున్న డెకాయిట్ ఇలా చూపించాలి అని ఫీలింగ్ ఉంటుంది కదా, అది అందులో అనిపించింది. ఒక హ్యూజ్ హాస్పిటల్ సెల్లర్ లో రాబరీ జరుగుతుంది. దాని మధ్యలో అంతా ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ గో రాంగ్. కానీ ఒక్క మూమెంట్ లో వీడికి ఒక బటర్ఫ్లై నైఫ్ ఉంటుంది. ఓకే, అవును. ఇలా కెమెరా వీడు నడుస్తున్నప్పుడు పైకి వెళ్తుంది. ఈ షార్ట్ ఛాలెంజింగ్ ఎందుకంటే ఇది చేస్తుంటే హీరోగిరి అనిపించదు. ఓకే, కానీ హీరోయిజం రావాలి. సినిమా వైపు ఎలా వెళ్ళింది వైజాగ్ నుంచి? ఐ వాస్ బోర్న్ ఇన్ హైదరాబాద్. నేను చిన్నప్పుడు 4 years ఇక్కడ ఉన్నాను. ప్రాబబ్లీ నేను ఇండియాలో ఒక ప్లేస్ ని హోమ్ అంటానంటే బహుశా వైజాగ్. ఓకే, సినిమాలు అనేది చిన్నప్పటి నుంచి డ్రీమ్. 5 years of age అప్పటి నుంచి అమ్మ చున్నీ లాక్కొని నేను పలక కట్టుకుని ర్యాంబో అని ఫీల్ అయిపోతున్నాను. ఓకే, సో ఆ డ్రీమ్ అలా ఉంది. సో ఖచ్చితంగా ఈ రోల్ చేస్తే నా మనసు చాలా చాలా సాటిస్ఫై అవుతుంది అనిపిస్తే వాట్ ఈస్ దట్ వన్ రోల్? నేను ఎప్పుడైతే ఏ సినిమా చేస్తున్నానో నేను ఆ రోల్ జోన్ లో ఉంటా. అసలైన ఆన్సర్ ఇది. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.